అందరికీ నమస్కారం. మన జీవితంలో మనకంటూ ఒక స్పష్టమైన దారి ఉంటే ఎంత బాగుంటుంది కదా. అంతా సాఫీగా ప్రశాంతంగా సాగిపోవాలని మనందరం కోరుకుంటాం. కానీ అప్పుడప్పుడు మనసులో ఏదో తెలియని గందరగోళం, అసలు ఏ దారిలో వెళుతున్నామో అర్థం కాని ఒక ఫీలింగ్. సరిగ్గా అలాంటి సమయంలో మనకు సహాయపడే ఒక చాలా సులభమైన సూత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, ఒక్కసారి ఇలా ఊహించుకోండి. ఒక బస్సేమో ప్రశాంతంగా ఉండే లైబ్రరీకి వెళ్తోంది, ఇంకో బస్సేమో ఫుల్ గోలగోలగా ఉండే పార్టీకి వెళ్తోంది. ఇప్పుడు మనమేమో ఒక కాలు ఈ బస్సులో, ఇంకో కాలు ఆ బస్సులో పెట్టామనుకోండి. అప్పుడు ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటారు? అబ్బో, చాలా ఇబ్బందిగా, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదండి. నిజానికి మనలో చాలామందికి రోజూ మనసులో ఇలాంటి పోరాటమే జరుగుతూ ఉంటుంది. మనసు ఒక మాట చెప్తుంటే మన హృదయం ఇంకో దారిలోకి లాగుతూ ఉంటుంది. ఈ ఫీలింగ్ మనందరికీ బాగా తెలిసిందే కదా. ఇంతకీ మనసులో ఈ పోరాటానికి అసలు కారణమేంటి? ఎందుకంటే చాలాసార్లు మనం సమాజం మనకు చూపించే విజయం అనే ఒక వలలో చిక్కుకుపోతాం. డబ్బు, పేరు, వేరే వాళ్ళిచ్చే ప్రశంసలు, వీటి వెనకే పరుగెడుతూ మనకు నిజంగా ఏది ఆనందాన్నిస్తుందో మర్చిపోతామన్నమాట. ఇక్కడ చూడండి, రెండు రకాల ఆలోచనా విధానాలు ఉన్నాయి. ఎడమవైపున్నది పాత పద్ధతి, అంటే ఇతరులు మెచ్చుకుంటేనే మనకు విలువ అన్నట్టు నమ్మడం. కాని కుడివైపున్న కొత్త ఆలోచన ఏం చెప్తోందో చూశారా? నా శాంతే నాకు లాభం, నా నిజాయితీ నా బ్రాండ్. గమనించండి, మొదటిది మనలో టెన్షన్ పెంచుతోంది, కాని రెండోది మనకు లోపలి నుండి అసలైన శక్తిని, ప్రశాంతతను ఇస్తుంది. అంటే అసలైన రహస్యం ఇదేనన్నమాట. మన మనస్సులో మనం నమ్మేదానికి, బయట మనం చేసే పనికి మధ్య తేడా లేనప్పుడు, ఆ రెండు ఒకే దారిలో నడిచినప్పుడు మనకు ఆ గందరగోళమంటా పోయి ఒక స్పష్టత వస్తుంది. అదే నిజమైన విజయం, అదే ప్రశాంతమైన విజయం. సరే, మరి ఆ గందరగోళాన్ని పరిష్కరించే ఒక చిన్న మ్యాజిక్ ఫార్ములా గురించి తెలుసుకుందామా? దాని పేరే విధిసూత్రం. ఇది అచ్చం మనం ఒక మంచి మసాలా చాయ్ తయారు చేయడం లాంటిది. తెలుసు కదా? సరైన పాళ్లలో అల్లం, యాలకులు, టీ పొడి కలిపితే ఆ చాయ్ రుచే వేరుగా ఉంటుంది. మన జీవితం కూడా అంతే. సరైన అంశాలు కలిసినప్పుడే అది పరిపూర్ణంగా, ఆనందంగా ఉంటుంది. మన ఛాయ్లో మొదటి ఇంకా అతి ముఖ్యమైన పదార్థం విలువలు. అంటే మన హృదయానికి ఏవి నిజంగా ముఖ్యం? మన కుటుంబమా, నిజాయితీనా, లేకపోతే శాంత? ఇవే మన జీవితం అనే ఛాయ్కి అసలైన రుచినిచ్చేవి. ఇక రెండవ పదార్థం నమ్మకాలు. అంటే మన దగ్గర ఉన్న పదార్థాలతో ఒక మంచి ఛాయ్ తయారు చేయగలం అనే నమ్మకం ఉండాలి కదా. నేనిది చేయగలను, నేను దీనికి అర్హుడను అనే ఈ నమ్మకాలే మనకు ధైర్యాన్నిచ్చే మసాలా లాంటివి. ఇప్పుడు మూడో పదార్థం నియమాలు. అంటే ఆ ఛాయ్ని ఎప్పుడు ఆస్వాదించాలో మనమే పెట్టుకునే చిన్న చిన్న రూల్స్ అన్నమాట. ఉదాహరణకి, పరీక్షలో ఫస్ట్ వస్తేనే నాకు సంతోషం అనేది చాలా కఠినమైన నియమం. కాని నేను శ్రద్ధగా ప్రయత్నించినప్పుడు సంతోషంగా ఫీల్ అవుతాను అనేది మనకు స్వేచ్ఛనిచ్చే నియమం. చూసారా? ఈ మూడే ఆ మ్యాజిక్ పదార్థాలు: విలువలు, నమ్మకాలు మరియు నియమాలు. ఈ మూడు ఎప్పుడైతే ఒకదానితో ఒకటి చక్కగా కలిసిపోతాయో అప్పుడు మన జీవితం ఆ అద్భుతమైన ఛాయ్లాగా ఒక పరిపూర్ణమైన అనుభూతినిస్తుంది. మన ప్రతి అడుగులో స్పష్టత, ప్రతి క్షణంలో ప్రశాంతత ఉంటాయి. సరే, ఈ ఛాయ్ ఫార్ములా వినడానికైతే చాలా బాగుంది, కాని ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తోంది అని అనిపిస్తోందా? అయితే రండి, ఇప్పుడు కొన్ని చాలా సింపుల్ కథల ద్వారా ఇది మన జీవితాలను ఎంత అందంగా మారుస్తుందో చూద్దాం. ఇది అంజలి కథ. తనకి చదువంటే చాలా ఇష్టం, కాని ఎప్పుడూ మార్కుల భయం. అయ్యో, తక్కువ మార్కులొస్తే నేను ఫెయిల్ అయిపోయినట్టే అనే నియమం తనని చాలా ఒత్తిడికి గురిచేసేది. ఒకరోజు తను ఆ నియమాన్ని మార్చుకుంది. నేను రోజూ కొత్త విషయం నేర్చుకుంటే చాలు, అదే నా విజయం అని అనుకుంది. అంతే, తన మనసులోని భారమంతా తగ్గిపోయింది. ప్రశాంతంగా చదవడం మొదలుపెట్టింది. ఆశ్చర్యమేంటంటే మార్కులు కూడా వాటంతట అవే పెరిగాయి. ఇప్పుడు రాజేష్ గురించి చూద్దాం. తను ఏం చేశాడంటే తన సంతోషం యొక్క రిమోట్ కంట్రోల్ని తన బాస్ చేతికిచ్చేశాడు. ఆయన మెచ్చుకుంటేనే నాకు హ్యాపీ అని నమ్మేవాడు. కాని ఒకరోజు గ్రహించాడు, అయ్యో, నా సంతోషం నా చేతుల్లోనే కదా ఉండాలి అని. వెంటనే తన నమ్మకాన్ని మార్చుకున్నాడు. రోజు తన పనిలో శ్రద్ధ చూపించడం మొదలుపెట్టాడు. పక్కన వాళ్ళకి సహాయం చేశాడు. అతను ఎప్పుడైతే తన సంతోషం కోసం ఇతరులపై ఆధారపడటం మానేశాడో అప్పుడు అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ మార్పును అందరూ గమనించారు.
త్వరలోని అతనికి ప్రమోషన్ కూడా వచ్చింది. కిరణికి ఒక బట్టల దుకాణం ఉంది. తన ముఖ్యమైన విలువ నిజాయితీ. కాని వ్యాపారంలో కొంచెం అబద్ధం ఆడకపోతే బతకలేం అనే ఒక నమ్మకం తన మనసులో ఉండిపోయింది. పాపం ఈ రెండింటి మధ్య నలిగిపోయి ప్రశాంతంగా నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు ఇకపై నా విలువ ప్రకారమే నడుచుకుంటాను, నమ్మకంతోనే వ్యాపారం చేస్తాను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ రాత్రి నుండి ప్రశాంతమైన నిద్ర తన సొంతమైంది. ఇంకా ఆశ్చర్యమేంటంటే అతని నిజాయితీని చూసి కస్టమర్లు రెట్టింపయ్యారు. ఈ ఆలోచనలేమీ కొత్తవి కాదండి. ప్రకృతి నుండి, మన గొప్ప నాయకుల నుండి కూడా మనం ఈ సూత్రాన్ని నేర్చుకోవచ్చు. వాళ్ళ జీవితాలు బలమైన విలువల యొక్క శక్తికి ఎంతో అందమైన ఉదాహరణలు. ఒక గులాబీ మొక్క పక్కన ఒక వెదురు విత్తనం ఉందట. గులాబీ వెంటనే అందంగా పూసి, చూడు నేను ఎంత అందంగా ఉన్నానో, నువ్వేంటి ఇంకా భూమిలోనే ఉన్నావు అని వెదురుని ఎగతాళి చేసింది. కాని వెదురు బయటకు కనిపించకుండా తన వేళ్లను భూమి లోపలికి ఎంతో బలంగా పెంచుకుంటూ ఉంది. 5 ఏళ్ల తర్వాత కొన్ని వారాలలోనే ఆకాశమంత ఎత్తుకు పెరిగింది. మన విలువలు కూడా ఆ వెదురు వేళ్లలాంటివే. అవి లోతుగా, బలంగా ఉంటే మన ఎదుగుదల కూడా ఆకాశాన్ని తాకుతుంది. మన రతన్ టాటా గారి జీవితం చూడండి. ఆయన ఎప్పుడూ తన విలువలైన నిజాయితీ, వినయంతోనే ముందుకు సాగారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఆ విలువల బలమే ఉంది. అందుకే ఆయన తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా మారాయి. ఆ విలువల వల్లే ఈ రోజుకీ ప్రపంచం ఆయన్ని అంతగా గౌరవిస్తోంది. ఇంత దూరం విన్నాక ఈ ప్రశాంతత వైపు మీ ప్రయాణాన్ని కూడా మొదలుపెట్టాలని అనిపిస్తుంది కదా? మీరు కూడా ఇప్పుడే, ఈరోజే ఒక చిన్న, చాలా సులభమైన అడుగు వేయొచ్చు. ఒక చిన్న సరదా హోంవర్క్ లాగా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. మీ జీవితంలో మీకు అత్యంత ముఖ్యమైన 5 విషయాలు ఏవి? అవే మీ విలువలు. డబ్బు, పేరు కాదు. నిజంగా మీ హృదయానికి ఏవి ఆనందాన్నిస్తాయి? ఇది చాలా సులభం. చూడండి, ముందుగా ఒక నోట్బుక్లో మీకు ముఖ్యమైన 5 విలువలను రాయండి. తర్వాత ప్రతి విలువ కింద దానికి బలాన్నిచ్చే ఒక చిన్న నియమాన్ని రాయండి. ఉదాహరణకు, మీ విలువ ఆరోగ్యమైతే మీ నియమం నేను రోజూ 20 నిమిషాలు నడిచినప్పుడు ఆరోగ్యంగా ఫీలవుతాను అని ఉండొచ్చు. లేదా మీ విలువ కుటుంబమైతే రోజూ డిన్నర్ అందరితో కలిసి చేసినప్పుడు సంతోషంగా ఉంటాను అని రాసుకోండి. సింపుల్. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. మన మనసు గందరగోళంగా ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అదే మన విలువలు స్పష్టంగా ఉంటే మన జీవితం ప్రశాంతమైన శక్తితో నిండి ఉంటుంది. ఈ ప్రయాణంలో మీకు తోడుగా ఉండేందుకు ప్రతిరోజు ఉదయం ఈ మాటలను మీ మనసులో అనుకోండి. నా విలువలు నా దారిని చూపిస్తాయి. నా నమ్మకాలు నాకు శక్తినిస్తాయి. మరియు నా నియమాలు నన్ను ప్రతిరోజూ ఆనందంగా ఉంచుతాయి. ఈ చిన్న అడుగే ఒకరోజు మనల్ని అద్భుతమైన ప్రశాంతత వైపు నడిపిస్తుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజు మనం నేర్చుకునే చిన్న విషయమే రేపటి పెద్ద విజయానికి పునాది.